నమస్కారం అండి. ఇదివరకు మనకంటే గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళని చూసి ఈర్ష్యపడొద్దు, మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని చూసి తృప్తిపడు అంటున్నారు అనేవాళ్ళు. ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు. ఇప్పుడు మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని చూసి తృప్తి పడటం మానేసి మనకంటే హెచ్చు స్థాయిలో ఉన్న వాళ్ళతో పోటీపడి వాళ్ళలాగా తయారయ్యే పద్ధతి ఆలోచించాలి. అలా లేకపోతే అసలు పోటీనే ఉండదు ఈ ప్రపంచంలో. కింద ఉన్నోళ్ళు కిందే ఉంటారు, పైన ఉన్నోళ్ళు పైనే ఉంటారు. కింద స్థాయిలో ఉన్న వాళ్ళు కిందే ఉంటారు, పై స్థాయిలో వాళ్ళు పైనే ఉంటారు. అలా కాకుండా మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళ గురించి ఎక్కువ కాకుండా మనకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు అంటే వాళ్ళు ఎలా ఎదిగారు, వాళ్ళు ఎలా పెరిగారు నేర్చుకుని మనకు తోచిన విధంగా ముందుకెళ్ళే వరకు ఆలోచించాలి. దాన్ని ఈర్ష్యపడదాం అంటారు, పోటీ పడటం అంటారు. పోటీ పడి ఒక స్థాయిలో చేరుకోవాలి. అదే జీవితం. పిల్లలకి ఇదే నేర్పించాలి. తృప్తిపడి అలాగ ఉండిపోతే అలాగే ఉండిపోతారు. ఎక్కడున్న గొంగలు అక్కడే ఉండిపోతారు. అది పై స్థాయికి ఎదిగే మార్గం చెప్పాలి, నేర్పించాలి. పడినా మళ్ళీ లేచి పైకి ఎదిగే పద్ధతిని నేర్పించాలి. పడిపోయాని బాధపడిపోయి, నిరుత్సాహపడిపోయి, నీరసపడిపోయి అలా కాదు. గొప్ప స్థాయికి చేరుకునే మార్గం పడి లేచిన వాడే గొప్పవాడు. అది నేర్పించాలి పిల్లలు. బాయ్.